నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈరోజు వార్తల్లోని విశేషాలు. జూలై 2వ తేదీ నుండి విజయవాడ కర్నూలు విజయవాడ మధ్య నూతన ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం, బుధవారం మరియు శుక్రవారం ఈ విమానాలు నడపబోతున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అమరావతిని రాయలసీమ ముఖద్వారమైన కర్నూలును అనుసంధానం చేస్తూ ఈ కొత్త మార్గం ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ ప్రయాణ అవసరాలను తీర్చడమే కాకుండా అంతర్రాష్ట్ర విమాన కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించబడిందని, రాష్ట్ర ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోనికి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు. విద్య, వ్యాపారం, ప్రభుత్వ మరియు ఇతర అవసరాల నిమిత్తం ప్రాంతీయంగా ప్రయాణించే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలోని రావివలస గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 22న మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఎంపికతో గ్రామ రూపురేఖలు మారనున్నాయి. మాటామంతి కార్యక్రమానికి ఎంపికైన గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సారథ్యంలో ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. బుధవారం ఇందుకు సంబంధించి టెక్కలిలో జాయింట్ కలెక్టర్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో జిల్లా అధికారుల బృందం వివిధ శాఖల మధ్య సమన్వయం ఏర్పాటు చేశారు. మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ఈ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలుండగా వీటిలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం రావివలస గ్రామాన్ని ఎంపిక చేయడం విశేషం. గ్రామంలో ఉన్న శ్రీ ఎండల మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ నెల 22న ఉప ముఖ్యమంత్రి వర్చువల్ విధానంలో గ్రామస్తులతో మాట్లాడనున్నారు. ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం పట్ల గ్రామస్తులంతా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ను ఎంతగానో అభినందిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి పెద్ద ఎత్తున యోగాలో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారు. బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కర్టెన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున నిర్వహించ తలపెట్టిన యోగా కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రథసప్తమి వేడుకలను కర్టన్ రైజర్ గా దేవస్థానం నుండి ప్రారంభించిన వేడుకలు విజయవంతం అయినట్లు వివరించారు. యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుండి 21 జూన్ వరకు గ్రామ, మండల, మున్సిపాలిటీల్లో జరుగుతుంటాయని, వీరికి ఒక యోగా టీచర్ శిక్షణ ఇస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా, క్విట్ ఆంధ్ర ఉద్యమంలా యోగాను తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టైలర్ ఈ వారం రోజులు జిల్లా స్థాయిలో, వచ్చే వారం రోజులుగా మండల స్థాయిలో, 3వ వారం గ్రామ స్థాయిలో ఉంటుందని అన్నారు. యోగాపై డిబేట్, వ్యాసరచన తదితర పోటీలు ఉంటాయని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, బీచ్లో యోగా కార్యక్రమం ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. అందరూ కుటుంబాలతో యోగాలో పాల్గొనాలని అన్నారు. నేటి నుండి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అరసవల్లి ఉత్సవాలు కర్టన్ రైజర్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభించి విజయవంతం చేసినట్లు చెప్పారు. యోగాంధ్రను ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్లో తమ పేరు నమోదు చేసుకోవాలని చూస్తున్నారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మనం సెలబ్రేట్ చేస్తూ ఈరోజు శ్రీకాకుళంలో అరసవల్లి టెంపుల్లో శ్రీ సూర్యనారాయణ దేవస్థానంలో మన ఆనరబుల్ ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే శ్రీ గొండు శంకర్ గారి ఆదాయంలో
ఈరోజు ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రామ్ మొదలు పెట్టాం. దీంట్లో మన జిల్లా నుంచి అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కానీ, రిటైర్డ్ జ్యుడిషియరీ కానీ, తర్వాత యోగా గురూస్ కానీ అందరూ ఇక్కడ రావడం, ఒక యోగా చేయడం. ఇది కాకుండా ఈ రోజు నుంచి మనం ఏం చేయబోతున్నాం అదే అందరికీ చెప్పడం జరుగుతుంది. మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి, ప్రతి ఒక్క కార్పొరేషన్కి ట్రైనర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాము. ఈ ట్రైనర్స్ అంటే యోగా గురూస్. ఏదైనా యోగా మీద చాలా ఇష్టమైన పర్సన్స్ ఉంటే దయచేసి మీరు యోగా ఆంధ్ర వెబ్సైట్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సింది నేను కోరుతున్నాను. ఈ ట్రైనర్స్ ఈరోజు నుంచి ఒక వారం వరకు మీరు మనం జిల్లా స్థాయిలో, నెక్స్ట్ వారం మండల స్థాయిలో, అలాగే 3వ వారం విలేజ్ స్థాయిలో మనం ఇది ట్రైనింగ్ సెషన్స్ మనం పెడతాము. దీంట్లో ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క సచివాలయంకి మనం ఈ ట్రైనింగ్ తీసుకువెళ్ళాలి, పబ్లిక్ యోగా వైపు ఇంకా మనం తీసుకురావాలి. అది ఒక ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం మనం పెడుతున్నాము. ఈ యోగా ఆంధ్ర కార్యక్రమం దాంట్లో భాగంగా ఈరోజు కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా నెల రోజుల ముందు నుండే గ్రామ స్థాయి నుండి జిల్లా కేంద్రం వరకు ప్రతి ఏరియాలో కూడా ఈ నెల రోజులు కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అరసవల్లి సాక్షాత్తు ప్రపంచానికి వెలుగునిచ్చేటటువంటి దైవం అయినటువంటి అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో ఇది మనకు సెంటిమెంటు. ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు రథసప్తమికి కర్టన్ రైజర్ ప్రోగ్రామ్గా ఇక్కడే మొదలుపెట్టాం. గ్రాండ్ సక్సెస్ అయింది. మళ్ళీ ఇది కూడా ఇక్కడి నుండే ప్రారంభించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ కలెక్టర్ గారు, జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారు, అలాగే ఫర్మాన్ గారు జాయింట్ కలెక్టర్ గారు, అలాగే రిటైర్డ్ జడ్జి గారు జగన్నాథన్ గారు, అలాగే ఆర్డీఓ మేడం గారు, డిఆర్ఓ వెంకటేశ్వరరావు గారు, ఇతర యోగా గురువులు, అలాగే ఈ వివిధ యోగా సంస్థల టీచర్స్, ఇన్స్ట్రక్టర్సు, అలాగే యోగా ప్రియులు అందరూ వచ్చారు. వారందరూ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియ. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలో గల సుబ్లాయ్ R&R కోరాడ కాలనీ మండల పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా స్థాయిని పెంచిన సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తున్న మన రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు చొరవతో సుదూర దూరంలో ఉన్న విద్యార్థులందరూ ఒకే దగ్గర 10వ తరగతి వరకు విద్యనభ్యసించే విధానాన్ని అమలుపరుస్తూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు మెట్లు వేశారని అన్నారు. అలాగే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ తిరుమల చైతన్య, ఎంఈఓ రాంబాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కూటమి నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యా విధానంలో వెనుకబడిపోయాము. 20 సంవత్సరాల అభివృద్ధి అనేది జీరో అయిపోయింది. ఇప్పుడు ఇట్టి పరిస్థితుల్లో అభివృద్ధి ఇప్పుడే పేద రాష్ట్రంలోకి వెళ్తున్నాము. మాకు ఒకటే చెప్పారు, ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి స్కూల్స్ విద్య అవుతున్నాయి. మామూలు స్కూల్ని మోడల్ స్కూల్ గా మారుస్తున్నాము. మోడల్ స్కూల్స్ అంటే యూపీ స్కూల్ అని హై స్కూల్ గా చేంజ్ చేస్తున్నాం. హై స్కూల్ స్ట్రెంత్ ఎక్కువ కాలేజీగా మారుస్తున్నాం. మీ అభిప్రాయం చెప్పండి అంటే చాలా మంది ఎమ్మెల్యేలు అక్కడ వ్యతిరేకించారు. అది కాదు, రేపు పొద్దున్న ఎమ్మెల్యే దగ్గరికి పలానా స్కూల్లో చదువుతారు, మా సీట్ ఇప్పించండి అని మీ దగ్గర నుంచి ఎదురాలంటే నేను చెప్పిన ఈ విధానం మీరు నచ్చిందా లేదని చెప్పి సాయం మాకు ఒక డెమో ప్రజెంట్ చేశారు. చేసిన తర్వాత మాకు అనిపించింది, వాళ్ళు ఎలా అనిపించింది అంటే ఇది జరుగుతుందా అని అనిపించింది. కానీ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఆ వంతెందుకు నా ఊరు తామరా విలేజ్, నా ఊరు మోడల్ స్కూల్ గా మారుతుందంటే నేను నమ్మలేని పరిస్థితిలో కూడా ఉంది. అంటే ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి గాను ముందస్తుగా శ్రీకాకుళం పార్లమెంటు పార్టీ ఆధ్వర్యంలో మినీ మహానాడు కార్యక్రమం ఈ నెల 22వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో జరుగుతుందని మాజీ శాసనసభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణ అన్నారు. శ్రీకాకుళం నగరం 80 ఫీట్ టీడీపీ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారని అన్నారు.
శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో గల శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, తెదేపా ముఖ్య నాయకులు, రాష్ట్ర పార్టీ అనుబంధ కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, అనుబంధ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, ఏఎంసీ చైర్మన్లు, డైరెక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు తప్పకుండా హాజరై నిర్వహించబోయే మహానాడు 2025ను విజయవంతం చేయాలని కోరారు. మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో రేపు చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి 7 అసెంబ్లీలకి 7 అసెంబ్లీలు, అలాగే మరి పార్లమెంటు అత్యధిక మెజార్టీతో ప్రజలు మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదించారు. మరొకసారి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మేము చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ సిక్స్ అమలు జరగట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి నుంచి గల్లీ నాయకుల వరకు మాట్లాడుతున్నారు. రేపు మేము ఏమేమి చేసామో చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నాం. రేపు జూన్లో చేయవలసినవి కూడా మేము చెప్పడానికి సిద్ధమవుతున్నాం. అలాగే మేము సూపర్ 6లో మరి ప్రకటించినవి కూడా మేము కొన్ని చేసాం. గ్యాసు, ఉచిత బస్సు, ఇది కూడా రేపు ఆగస్టు 15 స్టార్ట్ చేస్తున్నాం. ఇలాగా తర్వాత ఈరోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక తారు రోడ్డు కానీ, ఒక మట్టి రోడ్డు కూడా లేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ పథకాన్ని రద్దు చేయడం ద్వారా నిరుపేదల నోటి దగ్గర కూడు లాగేసిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఇంటింటికి నాణ్యమైన బియ్యం పథకం పేదలకు ఆహార భద్రత కల్పించడంలో ఒక మంచి ముందడుగని ఆమె అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి వద్దకే నాణ్యమైన బియ్యాన్ని పొందడం, మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు పొందారని ఆమె గుర్తు చేశారు. జగనన్న ముఖ్యంగా రేషన్ దుకాణాల వద్ద జరిగే అక్రమాలను, అవినీతిని అరికట్టేసి మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించి లబ్ధిదారులకు నేరుగా సరుకులు అందేలా చూశారని చెప్పారు. అంతేకాకుండా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను అందించడం, వృద్ధులు, వికలాంగులు, ఇతరులు రేషన్ దుకాణాలకు వెళ్లే శ్రమను తగ్గించి ఇంటి వద్దకే సరుకులు అందించడం ద్వారా వారికి సౌలభ్యం కల్పించడం, ప్రతి నెలా సకాలంలో రేషన్ సరుకులు లబ్ధిదారులకు చేరేలా చూడడం వంటి మంచి పనులను చేశారని వివరించారు. పేదవారికి గౌరవం ఇవ్వాలని, పెత్తందారీతనం నుంచి దూరం చేయాలని జగనన్న సంకల్పిస్తే ఈ కూటమి ప్రభుత్వం పాలనలో ఇప్పుడు మళ్లీ రేషన్ డీలర్ ఇంటికి వెళ్లి తీసుకోవడం అంటే పెత్తందారీతనాన్ని ఈ కూటమి ప్రభుత్వం పెంచుతుందని అన్నారు. ఇది చాలా అన్యాయము, ఘోరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకానికి పూర్తిగా వెన్నుపోటు పొడిచారని ఆమె అన్నారు. జగనన్న ఎంతో చక్కనైన, నాణ్యమైన బియ్యం ఇంటింటికి పంపిణీ చేస్తే ఈ కార్యక్రమం కేవలం జగనన్న కీర్తి ప్రతిష్టలు ఇంకా జనాల్లో మరింత ఉన్నాయని తెలిసి పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆమె ఆరోపించారు. ఈ పథకాన్ని నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడం అనేది పేదల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయడమే అని ఆమె పునరుద్ఘాటించారు. ఆహార భద్రత అనేది ప్రాథమిక అవసరమని, దీనిని అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. ఇంటి వద్దకే బియ్యం అందడం వల్ల వృద్ధులు, వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, రవాణా సౌకర్యాలు లేని వారికి ఎంతో సౌకర్యంగా ఉండేదని ఆమె గుర్తు చేశారు. ఈ పథకం నిలిపివేయడం వల్ల వీరంతా మళ్లీ రేషన్ షాపులకు వెళ్లి బియ్యం తెచ్చుకోవాల్సి వస్తుందని, ఇది వారికి అదనపు భారం, అసౌకర్యమని ఆమె వివరించారు. పిల్లల విజయంలో తల్లిదండ్రులదే కీలక బాధ్యతని జనసేన నాయకులు, ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు డాక్టర్ దానేటి శ్రీధర్ అన్నారు. నగరంలోని పాలకొండ రోడ్లోని రాయల్ ప్లాజా ఫంక్షన్ హాల్లో బుధవారం చైతన్య దీపిక యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నారి ప్రపంచం బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను అన్ని రంగాల్లోనూ తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్పారు. పిల్లలను వారి చిన్నతనం నుంచే ఎంచుకున్న రంగంలో రాణించేలా వారిని వెన్నుతట్టాలన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో నిలిచానని, ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న నిరుపేద చిన్నారులకు ప్రతి ఏడాది జూన్ 1న 10,000 రూపాయలు అందజేస్తానని చెప్పారు. వారి చదువు పూర్తయ్యే వరకు ఈ ప్రోత్సాహం అందజేయనున్నట్టు వివరించారు. టీడీపీ తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పిల్లలను వారి ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా ఆయా రంగాల్లో ప్రోత్సహించాలని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులని కొనియాడారు.
అనునిత్యం ప్రజాహిత కార్యక్రమాలు అందించడంలో చైతన్య దీపిక దినపత్రిక యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఒకవైపు జర్నలిజంలో బిజీగా ఉంటూనే సమాజ హిత కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని కొనియాడారు. చిన్నారిలో సృజనాత్మకతను వెలికితీసి వారి ప్రతిభను గుర్తించేలా చిన్నారి ప్రపంచం కాంటెస్ట్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా మాట్లాడుతూ చైతన్య దీపిక యాజమాన్యం అనడం కన్నా వీరిని నగరంలో ఎక్కువ మంది త్రిమూర్తులను పిలుస్తుంటారని అన్నారు. ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులని, కృష్ణ, మణి, సాయి అంటే అటు ప్రజాప్రతినిధుల్లోనూ ఇటు అధికారుల్లోనూ ప్రజల్లోనూ మంచి గౌరవభావం ఉందని చెప్పారు. వారు విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ యువ జర్నలిస్టులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. సో నాన్న గ్రేట్, నాన్న గ్రేట్. అలాగే ఇంకా చిన్న పాప సంస్కృతం శ్లోకాలు మీ అందరూ నాలుగులు ఎంత బాగా మాట్లాడుతున్నాయో, ఎంత బాగా కదులుతున్నాయో, నిజంగా గ్రేట్. సో మిమ్మల్ని కూడా అభినందిస్తున్నా, మీ పేరెంట్స్ని కూడా అభినందిస్తున్నా. పర్టికులర్గా ఇక్కడ చిన్నపిల్లలందరూ నా విషయం వినండి. చిన్నపిల్లలందరూ ఉన్నారు కదా, ఇక్కడ కనీసం 50 మంది ఉన్నారు అనుకుందాం కదా. మీ ఏజ్ గ్రూప్ పిల్లలు మన ఊర్లో ఎంతమంది ఉంటుంటారు? చాలామంది ఉన్నారు కదా, వందల్లో వేలలో ఉన్నారు. అందులోంచి ముచ్చటగా 30 మంది 40 మంది ఇక్కడికి వచ్చారు. సో మీరందరూ మా మేడం చెప్పినట్టు, మహేశ్వర్ మేడం చెప్పినట్టు మీరందరూ ఆల్రెడీ విజేతలు అయిపోయారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ వచ్చి పార్టిసిపేట్ చేసి మీరందరూ విజేతలు. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. మళ్ళీ తర్వాత మాట్లాడుతున్నాం దాని గురించి. సో గ్రేట్ నాన్న, మీలో ఉన్నటువంటి తెలివితేటల్ని, మీలో ఉన్న నాలెడ్జ్ని, మీలో ఉన్న క్రియేటివిటీని, మీలో ఉన్న ఎనలిటికల్ పవర్ వీళ్ళన్నింటినీ కూడా ప్రదర్శించడానికి ఈ సమ్మర్ని మీరు వాడుకునేటట్టు చేయడం చేసినటువంటి వాళ్ళని మరొకసారి అభినందిస్తూ ఈ ప్రయత్నం చేసిన చిన్నపిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిరంతరం ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న ఎండియు ఆపరేటర్లను తొలగించడం తగదని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రౌతి సూర్యనారాయణ, ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోంలో బుధవారం ఎండియు ఆపరేటర్ల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9260 ఎండియు ఆపరేటర్లు, 9200 సహాయకులు పనిచేస్తున్నారని తెలిపారు. వీరు విధుల్లో చేరిన సమయంలో 72 నెలల అగ్రిమెంట్ ఉందని, ప్రస్తుతం మరో 2 ఏళ్ల పాటు విధుల్లో కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అనాలోచిత నిర్ణయంతో తొలగించడం సబబు కాదని అన్నారు. ఇటువంటి నిర్ణయాల వలన సుమారు 18,500 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక్కో ఆపరేటర్ 1500 నుంచి 2000 ఇళ్లకు వెళ్లి తమ ప్రాణాలను పణంగా పెట్టి నిత్యావసర సరుకులను అందజేశారని చెప్పారు. తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని అన్నారు. ఒక్కో ఆపరేటర్కి గత 2 సంవత్సరాల కాలంగా రావాల్సిన అంగన్వాడీ మిడ్ డే మీల్స్ అమౌంట్ ని వెంటనే రిలీజ్ చేయాలని, 9,500 పైచీలకు కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ రావాల్సి ఉందని, ఆ బకాయిలను తక్షణమే చెల్లించాలని అన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా 1,90,000 రూపాయల బకాయిలు ఈఎంఐల ద్వారా చెల్లించాల్సి ఉందని, వాటిని ప్రభుత్వమే చెల్లించాలని చెప్పారు. తమను తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే కార్మిక చట్టం ప్రకారం 6 నెలల జీతాలను ముందే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్షలతో బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఈ వెహికల్స్ ద్వారా జీవనోపాధి సాగిస్తున్న తమపై కక్ష సాధింపు తగదని కొనియాడారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే 26 జిల్లాల్లోని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని, కుటుంబాలతో సహా కలెక్టరేట్లను ముట్టడి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,200 మంది ఎండి ఆపరేటర్లు, 9,200 మంది హెల్పర్స్ కలిపి 18,500 కుటుంబాలను రోడ్డు పాలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎండిఓ ఆపరేటర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క ఎండిఓ ఆపరేటర్ కూడాను గత 4 సంవత్సరాల కాలంగా మేము చేస్తున్న సేవలను మరిచి ఇంకా 2 సంవత్సరాల కాలంగా అగ్రిమెంట్ కాలం ఉంటున్నప్పటికీ కూడాను మమ్మల్ని తక్షణమే ఒక కేబినెట్ మీటింగ్లో ఆమోదం చెందారని, అగ్రిమెంట్ కాలం ఉంటుండగా మమ్మల్ని తొలగిస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు చెప్పడం చాలా ఘోరమైన పద్ధతి. ఇది వెంటనే వాళ్ళు సమకూరి దీన్ని కానీ రివర్స్ తీసుకోకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడి చేస్తాము. 9,200 మంది ఎండి ఆపరేటర్లు వాళ్ళ అసిస్టెంట్లతో కలిపి నిరాహార దీక్షలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. రైస్ మాఫియాని అరికడతామని చెప్తూనే డీలర్లకి మళ్ళీ వ్యవస్థ చెప్పి రైస్ మాఫియాని ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వంగా మీరు ముద్రపడతారు. అది మీరు గుర్తించాలి. మమ్మల్ని కానీ విధుల్లో నుండి తొలగిస్తే జీతభత్యాలు లేకుండా సీసీ కెమెరాల్లో పనిచేస్తూ మీ కూటమి ప్రభుత్వం ఎంత దిట్టంగా పనిచేస్తుందో ప్రతి ఒక్క జనాభాకి, ప్రతి ఒక్క మనిషికి కూడా చాటి చెప్పే విధంగా మేము పనిచేస్తాం. ఇది మీరు గుర్తుంచుకొని మా విధులకు మాకు మళ్ళీ తీసుకునే విధంగా చేయాలని
ప్రతి ఒక్క ఆపరేటర్ తరఫున కూడా ఒక యూనియన్ నాయకులుగా మేము తెలియజేస్తున్నాం. ఎండి ఆపరేటర్లని రాత్రి నాదెండ్ల మనోహర్ గారు అలాగే మహాకూటమి నేతలు కూడా ఒక్క కలం పోటుతో వాళ్ళ బ్రతుకులన్నీ చిత్రం చేసినటువంటి పరిస్థితిని మేము ఖండిస్తున్నాం. దీన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 20,000 మంది ఎండి ఆపరేటర్లు వారి కింద పనిచేసినటువంటి అసిస్టెంట్లు కూడాను వీళ్ళందరినీ సమీకరిస్తాం. రానున్న రోజుల్లో ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటాం. వీళ్ళందరినీ ఏం చేస్తుందని ప్రభుత్వం మీకు కొత్తగా ఉద్యోగాలు కల్పిస్తాం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇంకో పక్క చెబుతూనే ఇంకో పక్క 20,000 మంది సుమారుని వాళ్ళందరూ కూడా బ్రతుకులు బొగ్గుపాలు చేయడం ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? రేషన్ మాఫియా పేరుతోటి ఏదో లేనిపోని సాగులు చెప్పి మళ్ళీ డీలర్ వ్యవస్థ బాగోలేదని మీరే ఒకప్పుడు చెప్పినట్టు పరిస్థితి ఉంది. అటువంటి డీలర్ వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ రేషన్ మాఫియా నుంచి వాళ్ళు కట్టబెడతారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో వీరు చేసే పోరాటానికి సంపూర్ణ సహాయ సహకారాలు మద్దతు కూడా ప్రకటిస్తున్నాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.